హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లే కొన్ని పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే చెక్ చేయడం జరిగిందండి. బిల్లులకు సంబంధించి పెండింగ్ బిల్లులకి. సో పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తుంది. ఇది ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ క్లైమ్ బిల్. ప్రజెంట్ దీని స్టేటస్ చూసుకున్నట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తుంది. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఎర్నడ్ లీవ్స్, అలాగే హెచ్పిఎల్ బిల్ ప్రెసెంట్ స్టేటస్ కూడా సేమ్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉంది. సో కొన్ని బిల్లులు అయితే ఈ కుబరికి చేరుకున్నాయండి. అవేంటంటే పీఎఫ్ బిల్లులు. సో చూడొచ్చు, పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ కుబర్ అని అయితే ఉంది. పీఎఫ్ బిల్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఈ కుబేర్‌కు వెళ్ళాయి. బ్యాచ్ నంబర్ అలాట్ అయ్యాక అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో 2/2/2025 లోపల సీఎఫ్ఎంఎస్‌కు వెళ్ళిన పీఎఫ్ బిల్లులన్నీ కూడా జమ అవుతాయని సమాచారము. సో మరొక బిల్ వచ్చేసి బ్యాచ్ నంబర్ 0తో ఇనిషియల్‌గా 0తో అయితే ఆహ్, ఏర్పడిందనమాట. సో 0తో అలాట్ అవ్వడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రెజరీ పరిధిలో జెడ్‌పీపీఎఫ్ లోన్‌లు కదలిక అయితే చూస్తున్నాము. సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఆర్‌బీఐ ఈ కుబేర్ స్టేజ్‌కి చేరుతున్నాయి. ఈ కుబేర్ స్టేజ్ నుంచి కొన్ని బిల్లులైతే బ్యాచ్ నంబర్స్ కూడా 0 నంబర్‌తో అలాట్ అవుతున్నాయి. సో దరిదాపుగా అన్ని జీపీఎఫ్ లోన్‌లు బిల్లుల వరకు సో కలిసికట్టుగా కదలిక ఉన్నట్టుగా సమాచారం అండి. సో బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసుకోవాలి అన్నట్లయితే ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి చెక్ చేసుకోండి. సో ముందుగా జమయ్యే శాఖలండి: విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్, అలాగే ఎంప్లాయీస్. మిగిలిన డిపార్ట్మెంట్ వారికి ఈ విధంగా జమ కావడం జరుగుతుంది. 6,200 కోట్లండి. సిపిఎస్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ కోట్ల బకాయిలు చెల్లించడానికైతే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బకాయిల విడుదలపై ఉద్యోగ సంఘాల హర్షం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిల 6,200 కోట్ల విడుదలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడంపై ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ శివారెడ్డి, విద్యాసాగర్ గారు ఈ మేరకు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆర్థిక శాఖ పయ్యావుల కేశవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. కర్నూలులో ఆయన విలేకరులతో ఈ మేరకు మాట్లాడారు. ఇకపోతే అరియర్ బిల్ ఇన్ఫర్మేషన్ అండి. 2025తో ప్రారంభమయ్యే బిల్ నంబర్లు మాత్రమే సీఎఫ్ఎంఎస్ సైట్‌లో ముందుకు వెళ్తాయి. ఇదివరకే అప్రూవల్ అయిన బిల్లులు మైగ్రేట్ అయ్యి 2025 సీరీస్ నంబర్‌తో కొత్త బిల్ నంబర్ జనరేట్ అవుతాయి. కావున రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్ అనే ఎర్రర్‌తో ఏదైనా బిల్లుకు సీఎఫ్ఎంఎస్ సైట్‌లో డేటా డీడీఓ బయోమెట్రిక్ ఆహ్, సబ్మిట్ కాకుండా ఉన్నట్లయితే అలాంటి బిల్లులను క్యాన్సెల్ చేసి నెక్స్ట్ మంత్ అరియర్ బిల్స్ పెట్టుకోవాలను. సో వాటికి 2025తో బిల్ నంబర్ అనేది సీరీస్‌లో రావడం జరుగుతుంది. ఇక మరొక ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ క్లెయిమ్ అప్డేట్ అండి. సో ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ క్లెయిమ్ బిల్ ప్రెజెంట్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉంది. ఏపీజీఎల్ఐకి సంబంధించిన క్లెయిమ్ లోన్ల అమౌంట్ త్వరలో అకౌంట్‌లో జమ అయ్యే అవకాశం ఉంది. ఏపీజీఎల్ఐ నుంచి శాంక్షన్ అయ్యి సీఎఫ్ఎంఎస్‌లో బిల్లు చేయని డీడీఓలు త్వరలో బిల్ చేసుకోవాల్సిందిగా ఇక ఏపీ, ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ వారికి రావాల్సిన డీఏ వివరాలు. సో 7/2018, 1/2019 30 నెలలకు సంబంధించి ఈ 2 ట్రెజరీ బిల్లులలో పాస్ అయ్యాయి కానీ, సో పై 2 ట్రెజరీలో బిల్లులు పాస్ అయ్యాయి కానీ పేమెంట్ అవ్వలేదు. వీటి కోసం మనం ఈ రోజు వరకు ఎదురు చూస్తున్నాము.
అలాగే 7/2019, 1/2020, 7/2020, 1/2021, 7/2021కి గాను వరుసగా 36, 6, 6, 6 ఈ 5 డీఏల బకాయిలు పీఆర్సీ 2022లో కలిపేశారు. ఆ బకాయిలు ఎప్పుడిస్తారో తెలీదు. అలాగే ఇందులో 1/2020కు సంబంధించి 18 నెలల బకాయిలు, 7/2020కు చెందిన 12 నెలల బకాయిలను, 1/2021కి చెందిన 6 నెలల బకాయిలు ఫ్రీజ్ చేయడం జరిగింది. తదుపరి 1/2022, 7/2022, 1/2023, 7/2023కు గాను వరుసగా 16, 15, 15, 12 నెలలకు బకాయిలు చెల్లించడానికి షెడ్యూల్ ఇచ్చారు. కానీ బిల్లులు పెట్టుకునే అవకాశం అయితే ఇవ్వలేదు. ఇక 1/2024, 7/2024, 1/2025 నెలలకు సంబంధించి 14 నెలలు, 8 నెలలు, 2 నెలలు వరుసగా వీటికి ఇంకా జీవోలు కూడా ఇవ్వలేదు. సో, వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ పెట్టిన డీఏ బకాయిల వివరాలైతే ఈ విధంగా చూసుకోవచ్చండి. పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలు ఇవే. తమిళనాడు, హర్యానా, ఒడిస్సా, సిక్కిం ఈ 4 రాష్ట్రాల్లో ఒక డీఏ కూడా పెండింగ్‌లో లేదు. సో, ఇక డీఏల్లో అత్యధికంగా పెండింగ్‌లో ఉన్నటువంటి రాష్ట్రము తెలంగాణ 5 డీఏలు, మేఘాలయ 3 డీఏలు, ఆంధ్రప్రదేశ్ 2 డీఏలు, ఉత్తరాఖండ్, బీహార్‌లలో 2, 2 డీఏలు. ఇక కర్ణాటక, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గోవా, అస్సాం, ఛత్తీస్‌గఢ్ ఈ స్టేట్‌లలో కూడా ఒక్కొక్క డీఏలైతే పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఉద్యోగులకు ప్రభుత్వం షాక్. 6,200 కోట్ల ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తున్నామని ప్రభుత్వం ఊదరగొడుతున్నా ఇందులో అసలు నిజం తెలియాల్సి ఉంది. సో, ఇందులో ఇందులోకే అసలు మర్మం. మొత్తం 6,000 కోట్లు 85% సీపీఎస్ ఉద్యోగుల ఖాతాల్లోనే జమ చేయాలి. ఇలా చేయకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు పొందే అవకాశం అయితే ఉండదు కాబట్టి. ఇక ప్రభుత్వ నాటకీయ ప్రచారం అండి. వాస్తవ పరిస్థితి గత సంవత్సరం మార్చి నుంచి ఇప్పటి వరకు సీపీఎస్ ఉద్యోగుల బకాయిలు పూర్తిగా పెండింగ్‌లో పెట్టింది. ఇప్పుడు ఆగమేఘాల మీద వీటిని చెల్లించకపోతే ప్రభుత్వం పరపతి కోల్పోవాల్సిన పరిస్థితి. ఇది నిజానికి ఉద్యోగులకు మేలు చేసే చెల్లింపేమీ కాదు. ప్రభుత్వ బాధ్యత మాత్రమే. దీనిని ప్రచారంతో రాజకీయం చేసి ప్రజల ముందుకి గొప్ప నిర్ణయంలా అయితే చూపిస్తుంది. ఇది ఉద్యోగుల వేతన భవిష్యత్తుపై నీళ్లు చల్లే నిర్ణయం అని అయితే కొందరు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగుల అసలు నిగూఢ రహస్యాన్ని అర్థం చేసుకొని తమ హక్కుల కోసం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఎర్న్డ్ లీవ్స్, హెచ్‌పీఎల్ ప్రెజెంట్ స్టేటస్ వచ్చేసి వీటన్నిటికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఇంకా చెల్లించవలసినటువంటి బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే పీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రియంబర్స్‌మెంట్, సీపీఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవి ఇంకా క్రెడిట్ అవ్వాల్సి ఉంది. ఇక డీఏ గాని, సీపీఎస్ గాని, ఓపీఎస్ వారికి డీఏ బకాయిలు, సరెండర్ లీవ్‌లు ఈ విడతలో పడవు. సో, ఉద్యోగుల నుంచి ఉపాధ్యాయుల నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి. ఉద్యోగులకు రేపు 6,200 కోట్ల బకాయిలు అని కేవలం టీవీ స్క్రోలింగ్, సోషల్ మీడియాలో మాత్రమే వచ్చింది. సీఎస్ గారితో ఉద్యోగ సంఘాల నాయకుల సమావేశం అనంతరం ఈ విధంగా స్క్రోలింగ్ వచ్చింది. అధికారులు, మంత్రులు గాని ఎవరు ప్రకటన చేయలేదు. ఇది ఈరోజు ఎక్కడా కూడా అమలైనట్టు సమాచారం లేదు అనైతే ఏపీ టీచర్స్ నుంచి అప్డేట్ రావడం జరిగింది. ఇక సరెండర్ లీవ్స్ విచ్ ఆర్ అప్రూవ్డ్ ఆల్రెడీ దే విల్ బీ migrated to next year with new 2025 series number and will be at waiting for fund clearance stage. సో, ఈ విధంగా ఇక్కడ సంపాదించుకున్న సెలవుల వ్యవహారాలను పునర్నిర్మించడానికి లేదా మళ్ళీ అంచనా వేయడానికి సంబంధించిన సమాచారం ఉంది అని ఈ విధంగా అయితే అప్డేట్ రావడం జరిగిందనమాట. సో, ఉపాధ్యాయులందరికీ ఒక అప్డేట్ వచ్చిందండి. 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులంతా కూడా ఏపీజీఎల్ఐ పాలసీ వివరాలను ఖచ్చితంగా సరిచూసుకోగలరు. ఎందుకంటే గతంలో పదవి విరమణ వయసు 58 సంవత్సరాలుగా ఉన్నది. తదుపరి 60 సంవత్సరాలకు, చివరగా 62 సంవత్సరాలకు కూడా పెంచబడింది. కావున మొదట ఏపీజీఎల్ఐ బాండ్లన్నీ 58 సంవత్సరాల అనుగుణంగా ఇవ్వబడి ఉంటాయి. సో, కావున 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా తమ బాండ్స్‌ను క్లెయిమ్ చేసుకొని ఏపీజీఎల్ఐ నెలవారీ కంతు తగ్గింపు కోరుతూ తమ డీడీఓలకు
ఈ విధంగా వివరాలు తెలియపరచవలసిన ఉంటుందనమాట. సో, లేని యెడల అనవసరంగా మనమే అదనంగా ప్రీమియం చెల్లించవలసి వస్తుందని ఏపీజీఎల్ఐ నుంచి అప్డేట్ రావడం జరిగింది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. మీలో ఎవరికైనా పెండింగ్ బిల్లు జమ అయినట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.